హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. ఈరోజు నేను చేసే వంట వంకాయ చేస్తుండా. నాకు గబక్కిన బద్నికాయ అని వస్తుంది కన్నడలో. వంకాయ చేస్తుండండి, మసాలా వేసి చాలా బాగుంటుంది. మసాలా టమాటా వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానో వంకాయ కూర ఆ విధంగా చేస్తున్నా ಅಂಡಿ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಬದ್ನಿಕಾಯಿ ಮಸಾಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬದ್ನಿಕಾಯಿ ಕರ್ರಿ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾನು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ಬರ್ರಿ ತೋರಿಸ್ತೀನಿ. ಬರ್ರಿ ఫ్రెండ్స్. చూడండి, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. దాంట్లోకి మసాలాకి 2 తెల్లబాయలు, కొంచెం అల్లము, కొత్తిమీర, పచ్చి కొబ్బరి అన్నమాట. ఇంత తీసుకుంటుండా. 1/2 కిలో వంకాయలు. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉండయి, ఎందుకంటే మాకు కూరగాయలు ఇచ్చేటైనా 1/2 కిలో ఇయ్యమంటే కొంచెం ఎక్కువనే ఇస్తాడు. చాలా మంచిగా అనమాట. అయినా కట్ చేసుకుందామండి వంకాయలు. శుభ్ర వాటర్ తీసుకొస్తావా? ఏడైనా లేనట్టుంది. వంకాయలు కట్ చేసుకుందామండి. శుభ్ర వాటర్ తీసుకురా. తెస్తుంటా. నేను చేస్తా, లాగు. కట్ చేస్తావా? దాంట్లో సాల్ట్ వేసుకోవాలి, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. పై కట్ చేసాను, ముళ్ళు ఇది తీసేసాను. ఇది మొత్తం తీయగాకి 7 వరకు తీసాలు, అదే టేస్ట్. నేను గ్యాస్ ముట్టించుకొని ఇంకా పెట్టుకుంటుంటా తాలింపు. నువ్వు కట్ చేసి దాంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు. కట్ చేసిన తర్వాత వంకాయని ನಾನೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ನನಗೇನು ಗೊತ್ತು? ಲೈಕ್ ಇದು ಅದು ಮಾಡ್ತಾರಲ್ಲ, ಗೊತ್ತುಂಟಾ? ಗೊತ್ತಿಲ್ವಾ? ಅದು ಇದೆ ಸುಬ್ರ. ಬದ್ನಿಕಾಯಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಆಯಿಲ್ ಹಾಕಿದ್ದೀನಿ. రక్షిత అనుకున్నా. కన్నడ బిగ్ బాక్స్ రక్షిత అనుకున్నావు ఏమి? రక్షిత అంతే మాట్లాడింది. అదే సగం వచ్చి రాని కన్నడలో మాట్లాడుతుంటది. చూడు, 2 పీసులు చేశానా? 3 పీసులు కడిచే దాంట్లో. మధ్యలో కట్ చేయాలా, పొడిగా ఉంచానా? అంతే ఉంచలే. కట్ చేసినవి దాంట్లో నల్లగా అవుతాయి. చూడండి, ఆయిల్ వేడైంది. ఆవాలు వేసుకుంటుండా. తర్వాత జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కరివేపాకు 2 రెమ్మలు, బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు. కూరగాయలలో నీకు నచ్చని కూరగాయ ఏది శుభ్ర? ఇదే వంకాయ. నీకు ఇష్టం లేదని అస్సలు గానే లేవు ఎప్పుడు పోయినా కూడా. ఇదే బద్నికాయ అంటే ನನಗೆ ఇష్ట ಇಲ್ಲ. ಹೌದಾ? 2-3 ఒట్టి మిరపకాయలు వేస్తున్నా అండి. అయితే కలిగిపోయి, ఎందుకంటే అడుగున ఉప్పు కరిగిందో లేదు అందుకు. ఇది నాకు ఇదొక్క హెల్ప్ చేస్తాను. ఇది మిక్సీ బట్టి మసాలా. సరే,
పట్టుకొని వచ్చేసరికి ఫ్రై అయింది కరెక్ట్గా. మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాతోటే వంకాయ మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలి. మసాలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వంకాయ టమాటా వేసుకోవాలి. చూడండి మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వంకాయ వేసుకుంటుందా. నీళ్ళు అంత నల్లగా ఎందుకట్ట అయ్యాడు? అంతే, వంకాయ ఉప్పు నీళ్ళ లేకుంటే నల్లగా అవుతుంది. ఒక నిమిషం మూత పెట్టి ఉంచుకుందామండి. మసాలా పట్టేంత వరకు వంకాయకి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. నేను 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. గ్యాస్ మంట తక్కువగా పెట్టుకొని పసుపు ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూను, ఈ వంకాయ కూర జొన్న రొట్టెలకి కానీ, చపాతీకి కానీ, రైస్లకు కానీ, బగారా రైస్కి కానీ, వైట్ రైస్కి కానీ, దేంట్లోకైనా బాగుంటుందండి. అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మంచిగా మగ్గించుకుందాం టమాటాని, వంకాయని. వంకాయ కూర ఇంత బాగుంటుంది, నీకెందుకు నచ్చదు శుభ్ర? శుభ్రాన్ని పిలిచానా ఏమండి అని పిలిచానా? అవునా, సరే ఓకే. మూత పెట్టుకుందాం. నీకు ఇష్టం కదా వంకాయ? చాలా ఇష్టం నాకు వంకాయ కూర. వంకాయ కూర బాగుంటది కదా, బాగుంటది కదా అత్తగారు. వండి చూసినా ఆహా, ఎప్పుడు వండలేదే, ఫస్ట్ టైం. ఎందుకు వండలే? మదరగా వండిన. నువ్వు వండిలా అప్పుడు? అదే మదరగా వండినావు నువ్వు కూడా. నేను కూడా చేసిన. నీకు ఇష్టమా వంకాయ కూర అంటే? మీ కొడుకు ఇష్టం లేదంటనే. వంకాయలు అమ్మని పోయినావంటగా? వంకాయలు అమ్మని పోయిన రాయిపాడు ఇక్కడంతానా, కలవట్ల ఈ ఊరు వంకాయలు అమ్మ పోయినా. మీకు తోటలు ఉన్నాయా వంకాయ తోటలు? అవునా? 6 ఎకరాల తోటమ్మా. చాలా చాలా కాసినాయేమోలే అప్పుడు. అదర కాసినాయి. అవునా?
నిన్నే పంపిస్తారా చూడదు అయితే ఇంకా పావులా అప్పుడు కేజీ పావులనా ఆ, ఇంకా మగ్గాలి శుభ్ర మగ్గాలి ఇంకా మరి అప్పుడే చూడంటుండేది తిప్పాలి చూడు కదా పూరి. ఎట్లా ఉందో కూర నీకు నచ్చదు ఎందుకో మరి నాకు నాన్ వెజ్ ఇష్టం పప్పు ఆహా ఏమి రుచి అంటది వంకాయ కూర అనరామై మరచి రోజు తిన్నా కూడా మోజు తీరని కూర ఇది తెలుసా కూరగాయలలో రారాజు వంకాయ అవునా ఆ, వంకాయ అంత రుచి ఉండదే అదే. అందుకే దాన్ని అనేది వంకాయ కూర అంత రుచి అని చూద్దామండి ఇప్పుడు కొంచెం మగ్గింది ఇప్పుడు కారము వేసుకుందాం 1 స్పూను గుంటూరు కారం వేసుకుంటుండా 2 స్పూన్లు బ్యాడిగి కారం ఇప్పుడు బాగా కలిపుకుందాం ఇంకా కొంచెం కారం వేస్తున్నా అండి బ్యాడిగి కారం ఇంకా చాలు ఉప్పు తక్కువ అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ మసాలాలోనే బాగా మగ్గి ఇంకా కుక్క నీళ్ళు కూడా అవసరం లేదు ఈ ఆయిల్లోనే మగ్గితే ఈ వంకాయ చాలా బాగుంటుంది టేస్ట్ మూత పెట్టుకుందామండి ఏంది ఏం మాట్లాడవే ఎవరు నేనా నువ్వే నువ్వు చేస్తున్నావు వంకాయ ఇంటికెళ్ళి రింగులు తిప్పిండవే శోభన్ బాబు టైపు ఫ్రంట్లో నూనె పోసినాను కొబ్బరి నూనె అప్పుడప్పుడు పోస్తుండాలి అవునా లేకపోతే ఎంట్రుకలు చిట్లిపోతాయి నీకన్నీ తెలుసులే శుభ్ర కదా 51 years ఇంక తెలియదండి అనుభవమా ఇది నూనె పెడుతుంటే ఇంకా పెట్టుకోయే అంటుంది నిన్న ప్రీతి మతికి రావడంలే నీకు మతికొచ్చులే ప్రీతిని మిస్ అవుతుండవా అవునా మిస్ కాలేదు కాలేదా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఇంకా కొంచెము ఉడకాలి వంకాయ కూర రెడీ అయింది కింది నుంచి అన్నం చేసుకున్నావా తినాలని చూడు ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో మంచి గమగమలాడుతుంది వంకాయ కూర మగ్గిపోయింది చూడండి ఇంతే అండి వంకాయ చాలా తొందరగా అవుతుంది అనమాట ఒక 10-15 నిమిషాలలోనే రెడీ అవుతుంది వంకాయ ఎక్కువసేపు పట్టదు కదా ఉడికేది రెడీ అయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఇందాక వేసుకున్నా అండి కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా శుభ్ర వేసాను ఇంకా నీకు ఫస్ట్ బౌల్లో తీసానా నీకు వేసానా కలర్ఫుల్గా వంకాయ కూర రెడీ అయింది ఇట్లా కనిపిస్తుంది జొన్న రొట్టెలలోకి అద్దరిపోతుంది శుభ్ర చపాతి కంటే జొన్న రొట్టెలోనే బాగుంటుంది వంకాయ
అదిరిపోయే వంకాయ కూర రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందనేది. వేసానా? నువ్వే టేస్ట్ చేసేది, నేను తినడం లేదు. టేస్ట్ చేసి చెప్పు ఎట్టుందో కూర. ముందుగా ఈ ధాన్యాన్ని పండించినటువంటి రైతన్నకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. చూడండి, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ధాన్యాన్ని పండించి మనకిస్తారండి. చూడండి, మనం ఇలా రెడీ చేసుకొని గుమ్మగుమ్మలాడుతుందండి. ఇంకా వంకాయ కూర స్మెల్ అయితే అదిరిపోతుందండి. గుమ్మలాడుతుంది వంకాయ. చూడండి, వంకాయ అదిరిపోయింది, మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా మా ఛానల్ని ఆదరించి మాకు 6000 చిల్లరండి, 6500 పై చిలుకు సబ్స్క్రైబ్ ఉన్నారండి. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. రండి ఫ్రెండ్స్, తిందాం. మా ఆవిడ వంకాయ కూర అద్దరిపోయేటట్లు చేసిందండి, అమోఘంగా ఉంది. రండి ఫ్రెండ్స్, తిందాం. వంకాయ కూర గుమగుమలాడిపోతుందండి, అద్దరిపోతుంది టేస్ట్. రండి, ప్రతిరోజు రండి తిందామని మీకు చూపిస్తా కానీ మీకు తినిపెట్టలేదండి. మేమేం చేద్దాం, మేము ఎక్కడో ఉంటారు మీరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారండి, కానీ చేసి వాళ్ళకు కూడా తినిపిస్తామండి. మీరు ఎక్కడో ఉంటారు, కానీ తప్పుగా అర్థం చేసుకోబాకండి. నువ్వు అది కలిపి తినకుంటే మీకు ఇష్టం లేదు. రండి ఫ్రెండ్స్, తిందాం. అదిరిపోతుందండి టేస్ట్. ఇలా చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది. మీకు నచ్చదు కదా ఎక్కువ. నచ్చదంటే తినాలి కదా ఇంకా. అందుకే నీకే పెట్టిన ఈరోజు. వంకాయ కూర ఈ విధంగా చేసుకోండి. ఇదే విధంగా నేను ఏ విధంగా చేసి చూపించానో అలానే చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, వైట్ రైస్ కానీ, బగారా రైస్ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది వంకాయ కూర. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. నేను చెప్పడం అనేది కాదు, మీరు ఒకసారి చేసి చూడండి. చూసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ పెట్టండి. మా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.